ముసల్దేంటి ఇక్కడుంది? చేసిన పాపాలు ఊరికే పోతాయేంటక్క? ప్రతిదానికి డబ్బులు డబ్బులు అంటూ మనల్ని ఏడిపించుకుతింది. ఇప్పుడు అనుభవిస్తుంది. మన దగ్గర నొక్కేసిన సొమ్ముతో ఇప్పుడు హాస్పిటల్ పాలైంది. అసలు ఉందో పోయిందో. పోతే ఈడ్చేసేవారు కదక్క, ఇక్కడెందుకు ఉంచుతారు? అయితే సూర్య బామ్మని చుట్టానికి హాస్పిటల్కి వచ్చిందంటావా? అంతేనంటావా? మరి ఈ ముసలిది బెడ్ మీద ఉంటే సావిత్రి ఇక్కడే ఉండాలి కదా, అదేమైనట్టు? సావిత్రి మీ ఇంట్లోనే ఉందే వెర్రి మొహాల్లారా. ఎవరండి మీరు? నర్స్, ఈవిడికేమైంది? యాక్సిడెంట్ అయింది, లారీ గుద్దేసింది. లారీ బాగానే ఉంది కదా? అవును, ఈవిడ మనవరాలు సావిత్రి ఉండాలి. ఎక్కడా? నాకేం తెలుసు. కింద మెడిసిన్ తేవడానికి వెళ్ళుండొచ్చు. అయ్యుండొచ్చు. అయితే వెళ్దామా అక్క? ఉండవే, ఇక్కడ దాకా వచ్చాం. మన డౌట్ కూడా క్లియర్ అయింది. ఆ సావిత్రి కూడా వచ్చాక పలకరించి వెళ్దాం. ఎందుకక్క? ఎందుకంటే ఫ్యూచర్లో ఆ సావిత్రితో ఏదన్నా అవసరం వస్తే ఉపయోగపడుతుంది కదా. ఈ సిచ్యువేషన్ ని వాడుకుందాం. వాడుకోండి, అందరూ నా మనవరాల్ని వాడుకోండి. హాస్పిటల్లో వీళ్ళకేం పని? యమదూతల్లాగా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండి చచ్చారు. సావిత్రికి ముందే చెప్పాలి. అది గాని ఇక్కడికి వచ్చిందనుకో, బెడ్ మీద నన్ను చూసిందనుకో, మొత్తం పులిహారైపోతుంది. దొరికిపోయామా? అవునండి, తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం పులిగారు? సూర్య మేడంని బెడ్ మీద చూసేశారు. ఇంకా చేసేదేముంది? ఏంటి ఇద్దరు అలా సైలెంట్ అయిపోయారు? అది మేడం అంటే... నువ్వు మాట్లాడుకో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అంటే అసలేం జరిగిందంటే మేడం, ఇంకెందుకు పులి ఆపాలి? నిజం వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా మనం దాచి ప్రయోజనం ఏమిటి? నిజం తెలిసిపోయిందా? ఇది బెడ్ మీద నేనున్నానని తెలియక నిజం చెప్పేసేలా ఉంది. అంటే జరిగింది ఒక దుస్సంఘటన. మీకు అప్పుడే చెప్పాలి అనుకున్నాం. కాకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని భయపడ్డాం. అక్క, ఏం మాట్లాడుతుంది ఇది?
నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అన్నం పెట్టిన కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవటం తప్పు కాదు కదా. ఎలాంటి సమయంలోనే కదా మనిషికి మనిషి సాయం అవసరం. మేడం ఇక చాలు పదండి. ఎందుకు పులి? వీళ్ళకంతా తెలిసిపోయింది కదా, అంతా చూసేశారు కదా. వాళ్ళు చూడటం కాదు, మీరే చూడలేదు. ఒక్కసారి బెడ్ మీద చూసి మాట్లాడండి. బామ్మా, అయ్యో బామ్మా, బామ్మా, అయ్యో బామ్మ, ఏమైంది నీకు? బామ్మా, నాకేం కాలేదే. మరి ఈ కట్లేమిటి? ఏం చేయమంటావు మరి? ఒకరి తర్వాత ఒకరు చెక్కింగ్కి వస్తుంటే సూర్యకాంతాన్ని కాపాడ్డానికి వేరే దారి లేక ఈ బెడ్ మీద నేను పడుకున్నాను. మరి అక్కెక్కడా? అదిగో ఆ పక్కనుంది చూ. పులి, ఈవిడ సావిత్రి బామ్మ కదా, ఇది అంతలా ఎందుకు ఏడుస్తుంది? బామ్మ ఎవరికైనా బామ్మే కదండి. మీ బామ్మ మా బామ్మ కాదా? మా బామ్మ మీ బామ్మ కాదా? ఎవరి బామ్మ అయినా బామ్మ బామ్మే కదా. ఏమైందక్క వీడికి? నిన్నటి నుంచి అదో టైప్ లో మాట్లాడుతున్నాడు. ఏంటి వీడు? ఏమైంది బామ్మ నీకు? మేడం 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 అయ్యో. ఏడ్చింది చాలు, రండి. అయ్యో బామ్మ, ఏంటి సూర్య, ఆవిడేదో నీ సొంత బామ్మలా అంత ఫీల్ అయిపోతున్నావు? సావిత్రికి బామ్మ అంటే నాకు కూడా బామ్మ లాంటిదే కదా. అయితే హాస్పిటల్ కి ఈవిని చూడ్డానికే వచ్చావా? ఆ, మరి మీరెందుకు వచ్చారండి? ఎందుకేంటి, ఈవిడికి యాక్సిడెంట్ అయిందని ఎవరో ఫోన్ చేస్తే ఎలా ఉందో చూద్దామని వచ్చాం. వచ్చిన వాళ్ళు చూసి పోవచ్చు కదా. ఏంటి? అవ్వ, చూశారు కదా, ఇంకా ఇక్కడే ఉన్నారేంటా అని. సావిత్రి కోసం. నా కోసమా? నీకోసమేంటి? నువ్వు సూర్యకాంతం కదా. అవునవును, నేను సూర్యకాంతాన్ని, డిఎస్పీని.